సూర్యచంద్ర వరల్డ్ పీస్ అవార్డు 2019 సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు పి భూపతి రెడ్డి గారు. వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మంచి డైనమిక్ లీడర్ వారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రావడం అనేది మన అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా మరి యొక్క ప్రత్యేక అతిథి రాజేంద్ర ప్రసాద్ గారు, వారికి మరొక విశిష్ట అతిథిగా చేసినటువంటి నన్నా యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి మరియు ప్రొఫెసర్ భుజల్ నాయుడు గారు, వారు కూడా మంచి కళాభిమాని. యాక్చువల్గా ఈరోజు అనంతపురం వెళ్ళిపోవాల్సిన సందర్భం ఉంది. సార్ మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఈరోజు రావడం జరిగింది. వారికి అదేవిధంగా కేఆర్ పద్మనాభ గారికి, శేఖర్ గౌడ్ గారికి, మా అత్యంత మిత్రులు శేఖర్ గౌడ్ గారు, వారి మధ్యలో టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. వారికి డాక్టర్ వసంతరాయలు గారు, వారు ఆయుర్వేదిక నిపుణులు, మంచి పిల్లలు లేని వారికి ఎన్నో పిల్లలు పుట్టే విధంగా వారు మెడిసిన్స్ కూడా ఇస్తారు. వారికి కెనరా బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ పనిచేసినటువంటి కృష్ణమోహన్ గారికి, దయానిధి గారికి, అదేవిధంగా పెంటయ్య గారికి, ఈనాటి అవార్డు గ్రహీతలు. యాక్చువల్గా ప్రతిరోజు ఆదివారం అంటే టీవీ సీరియల్స్ లేదా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంతకుముందు అమెరికాలో అనుకునేవారు వీకెండ్ అంటే, బట్ మన హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పక్క ట్రాఫిక్ జామ్, పక్కన సైరా ఏదో మూవీ జరుగుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ కార్యక్రమానికి ముందు ఆటల పాటలతో అద్భుతమైన ప్రదర్శించడం బట్టి ఆ నాట్యకారులందరూ కూడా వారి గురువులకి అందరూ చప్పటితో పట్టవలసిన కోరుతున్నాం. మోహన్ చంద్ర గారు గత 23 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సంఘంలో లబ్ధ ప్రతిష్ఠినటువంటి వాళ్ళందరూ గుర్తించి, ఒక భూపతి రెడ్డి గారు లాంటి గారు, ఒక విద్యావేత్త అయినటువంటి భుజల్ నాయుడు గారు లాంటి పెద్దలు తీసుకొచ్చి వారికి ఒక అవార్డు ఇచ్చి, వారికి ఆ అవార్డుకి ప్రతిష్ట పెంచే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇప్పుడు చాలా అవార్డు అనేది చేసిన పని గుర్తింపు ఉంటుంది. మళ్ళీ కొంతమందికి అవార్డు వచ్చిన తర్వాత పనిచేయడం మానేస్తారు. ఈ అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ పనిచేయాల విధంగా ఈ అవార్డులు ఇస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇద్దరు చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినటువంటి మోహన్ చంద్ర గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి అవార్డు గ్రహించినటువంటి పవర్ కోటేశ్వరరావు గారికి, ఆసన సత్యనారాయణ గుప్తా గారికి, యాదగిరి యాదవ్ గారికి, ఈనాటి అవార్డు గారికి అందరూ కూడా తెలిపే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళతో సంఘంలో వివిధ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేసినందుకు మిమ్మల్ని గుర్తించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముందు కూచిపూడి డ్యాన్స్ చేసినటువంటి శ్రీమతి టి పద్మనాథ్ గారికి, అదేవిధంగా శ్రీమతి కళ్యాణి భవ్య గారికి, తులసి తీర్థం గారికి, ఇప్పుడు మాస్టర్ సెంట్రల్ వ్యవస్థ లావణ్య గారికి, ఇందులో మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నటువంటి మెట్రో టీవీ వారు, మన మోహన్ చంద్ర గారు కానీ ఈ ఆర్గనైజేషన్ కానీ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రచురణ చేయడం జరుగుతుంది. కాబట్టి మెట్రో టీవీ యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కళాకారులు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, గురువులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రక్కనే ఉన్న సినిమా డబ్బులు మోగిస్తున్నారు. చూసాం. ఇంత నిజంగా ఈరోజు ఆలోచించుకుంటే ఇంత అద్భుతంగా నాట్య ప్రదర్శన చేస్తున్న వీళ్ళందరూ పక్క సినిమాల వాళ్ళకి ఎవరికి నచ్చల. ముందుగా నేను చెబుతున్నాను, ఇద్దరు పిల్లలు అద్భుతంగా, ఇద్దరు పిల్లలు ఎవరు నాకంటే కనిపోతున్నారు కానీ ఇద్దరు బాబు. నేను మిగిలినందరి గురించి తర్వాత చెప్తాను కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతిభ గుర్తింపబడాలి. వీళ్ళిద్దరూ దాదాపు నాకు తెలుసు ప్రతి 12 నిమిషాల కంటిన్యూస్ ప్రోగ్రామ్, 12 నిమిషాలు కంటిన్యూస్ గా ప్రతి స్టెప్ గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మీరు పాడే దాంట్లో వాళ్ళ ఆ పాటలో ఉన్న అర్థం వీళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ తెలుసుకుంటే గొప్పతనమే. కానీ 12 నిమిషాలు 2 పాటలు చేశారు. 2 పాటలు అద్భుతంగా చేశారు. నిజంగా వీళ్ళకి ఫ్యూచర్ లో ఖచ్చితంగా నా సంస్థ ద్వారా మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి శంకర వేదిక తప్పకుండా
త్యాగరాయగల సభ కానీ రవీంద్ర భారత గారిని తప్పకుండా ఆ సంస్థలో అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. వేదిక మీద భూపతి రెడ్డి గారు ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం తెలంగాణ అంటే ఎవరు తెలియదు. తెలంగాణలో ఏదైనా మొదలకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా తెలంగాణలో ఎవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమున్నా అంత అడివే కదా, లేకపోతే చెట్లే కదా. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది అందులో నిజంగా చాలా గొప్పతనం టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్తుంది. మా భాషా సాంస్కృతిక శాఖ ఒక పక్కని, టూరిజం డిపార్ట్మెంట్ ఒక పక్కని. నిజంగా ఒక యాదాద్రి కావచ్చు, తెలంగాణలో మారుమూల ప్రాంతాలు అన్నిటినీ ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దడంలో అద్భుతమైన కృషి చేస్తున్నారు మా భూపతి రెడ్డి గారు. వారికి అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మిగిలిన అతిథులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వరల్డ్ పీస్ అవార్డ్స్ ప్రపంచ శాంతి పురస్కారం ఒక ప్రతిభ అనేది గుర్తింపబడాలి. ఎవరు గుర్తించాలి ప్రతిభని? సమాజంలో ఉన్న మనం ప్రతిభను గుర్తించబడినప్పుడే ఆ ప్రతిభ ఉన్న మనిషికి విలువ వస్తుంది. అలా ప్రతిభ ఉన్నవారిని ఆ ప్రతిభని వెతుక్కుంటూ వాళ్ళందరినీ ఒక ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దగ్గర 27 ఉన్నారు. 27 రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి తీసుకొచ్చి సత్కరిస్తున్నటువంటి మోహన్ చంద్రనికి మీరు ఎన్నిసార్లు తప్పట్లు కొట్టినా, ఎన్నిసార్లు అభిమానించినా కానీ చాలా తక్కువ అవుతుంది. అక్కడ ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ పాత్రాన్ని చెప్పుకొచ్చుకొని మిగిలిన ఫారిన్ కంట్రీస్లో ఒకళ్ళు చేయమంటే ఒకళ్ళు కూడా చేయలేరు. మీ అందరూ రేపు పొద్దున చదువు తర్వాత విదేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీ అందరినీ మేము భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిన మీ పిల్లలు మీరు చాలా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాట, సాంస్కృతిక రాయబారులు మీరందరూ అంబాసిడర్స్, ఇండియా నుంచి కల్చరల్ అంబాసిడర్స్ గా మీరు విదేశాలకు వెళ్తున్నారు. మిమ్మల్ని అందరినీ రేపు విదేశాల్లో ఆ రకంగా భారతదేశం గుర్తుపెట్టుకొని చెప్పుకొని గర్వపడుతుంది. ఆ గర్వం భారతదేశాన్ని కలిగించాలని ఈరోజు అవార్డు తీసుకున్న అవార్డులు స్వీకరిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అతిథులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి, మిత్రులు రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖులకు, ఎందుకంటే అందరినీ ఇతర ప్రముఖులకు, అవార్డు గ్రహీతలకు, సమావేశం చేసిన మీ అందరికీ నా నమస్సుమాంజలు. సో ముందుగా ఈ సూర్యచంద్ర సాంస్కృతిక సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి ఏముంది ఎటువంటి అవార్డ్స్ కొందరు అనుకుంటుంటారు, కానీ ఇందాకే చెప్పారు గుర్తింపు అనేది రాజేంద్ర చెప్పారు. ఒక గుర్తింపు ఇచ్చే సంస్థ కూడా దొరకడం చాలా కష్టం. ఇక్కడ మనం ఎంత గొప్ప పనులు చేసినా గుర్తించే వాళ్ళు లేకపోతే వచ్చిన కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. మీకు ఎక్కువ సమయం, ఎందుకంటే ఇప్పటికే అంటే చాలా కాలాతీతమైంది, చాలామంది ప్రసంగించారు, అవార్డ్స్ కూడా ఇవ్వాలి. ఒక్క విషయం మీకు చెప్తాను, మీరు ఎంత అదృష్టవంతులంటే మీకు మహాత్మా గాంధీ శాంతి అనేసరికి ప్రపంచంలో ఈరోజు ఎవరంటే మహాత్మా గాంధీ జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ప్రపంచానికి మొట్టమొదటిగా ఈ శాంతి గురించి, శాంతి పోరాటం చేసి అహింస శాంతితో పోరాటం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీకు తెలుసా నోబెల్ బహుమతి, శాంతి బహుమతి. నోబెల్ బహుమతికి మహాత్మా గాంధీని 4 సార్లు నామినేట్ చేశారు. మహాత్మా గాంధీ పేరు 4 సార్లు కూడా ఆయన నోబెల్ బహుమతి రాలేదు. 4 సార్లు కూడా. ఇప్పటి విచిత్రం ఏంటంటే ఆ తరువాత వచ్చి నోబెల్ శాంతి బహుమతి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, ఉదాహరణకు ఒక నెల్సన్ మండేలా కావచ్చు, ఒక ఒబామా కావచ్చు, వారందరూ కూడా ఎవరి పేరు చెప్పేవారంటే మీకు ఎవరు ఆదర్శం అంటే గాంధీ అని చెప్పేవారు. కానీ ఆ గాంధీకి మాత్రం నోబెల్ శాంతి బహుమతి రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఏదో చిన్న విషయం అనుకోకండి, సూర్యచంద్ర ఆదేశిస్తుంది కాబట్టి ఏముంది అనుకోవద్దు. అంటే మీరు చేసిన సర్వీస్ని గుర్తించడానికి ఒక సంస్థ ఉంది అంటే వాటిని తప్పకుండా మాత్రం కూడా అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి అభినందన వల్ల మీ అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా భవిష్యత్తులో ఈ సమాజానికి మీరంతా ఉపయోగపడతారని ఆశిస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రశంసలు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఆంగ్లేయులతోటి యుద్ధంతో కూడా చేయనటువంటి వాటితో కూడా జయింపడానికి
అందుకొరకు అటువంటి పీస్ కమిటీ ఇప్పుడు ఈ బాల బాలికలు ఈనాడు బాల బాలికలు కూడా వాళ్ళు ఉండాలంటే మరి 1975 లోపల యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ లోపల ఒక మహిళల కొరకు ఒక పెద్ద వారికి ఏర్పాటు జరిగింది. ఆ మహిళలందరికీ నేటి యొక్క విద్యా విధానం లోపల కూడా కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఈ విధానాలకు అన్నిటికీ కూడా మరి సమానమైన హక్కులు సమానమైన బాధ్యతలు ఇచ్చి వరల్డ్ పీస్ అనేటటువంటిది మరి దాన్ని ఒక సమావేశం జరిగి ఆ సమావేశం లోపల ఆనాటి నుంచి 1975 నుంచి ఏర్పాటు జరిగింది. ఆ శాంతి సమాధానాల కొరకు మన దేశం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు ఇందిరాగాంధీ మొదలైనటువంటి వాళ్ళు కూడా వారు ప్రాణాలను సమర్పించినటువంటి వాళ్ళు మరి దుర్గాబాయి దేశ్ముఖ్ ఇలాంటి అనేక మంది మన దేశం లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా శాంతి సమాధానానికి ఆనాడు ఉన్నటువంటి రజాకాల జమానా పీరియడ్ లోపల చూసినట్లయితే కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల లోపల మరి గాంధీ గారు అనేకమైనటువంటి శాంతియుక్త సమాధానం ఏర్పాటు చేసిండు. మరి ముఖ్యంగా చూసినట్లయితే గాంధీ గారి త్రూ ఎడ్యుకేషన్ మన సూర్యచంద్ర అవార్డు సమర్పిస్తున్న ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్న మోహన్ చంద్రని గుర్తు చెప్తున్నాను వస్తున్నా. దాంతోపాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన టూరిజం తెలంగాణ చైర్మన్ భూపతి రెడ్డి గారికి మరియు పద్మరావు గారికి శంకరన్న గారికి అందరి పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు చిన్నారులు శంకరన్న చెప్పినట్టు ఇద్దరు చిన్నారులు ఎంతో ముచ్చటగా నాట్య ప్రదర్శన చేసి ఎంతో అందరినీ మమ్మింపజేశారు. దాంతోపాటు మిగతా భక్తులు కూడా చాలా బాగా నృత్యనాటం చేశారు. ఇదేంటంటే ఈ అవార్డు ఇవ్వడం ఎందుకంటే ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుందని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మోహన్ చంద్ర అంటే అవార్డు తీసుకున్న తర్వాత అది ఇంకా మనకు పేరు వస్తుంది, ఇంకా పైపోవాలి మనము అనేది వాళ్ళకు కట్టుతుంది వాళ్ళ మైండ్లో. అదేవిధంగా ఈరోజు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మన మోహన్ చంద్ర గారు. ఇది ఎన్నో ప్రోగ్రాం కాదు, ఎన్నో ప్రోగ్రాంలు నేను వచ్చి ప్రోగ్రాంలు తిలకించి నేను ఎన్నో ప్రోగ్రాంలు చూశాను. చాలా మంచి ప్రోగ్రాంలు చేస్తాడు మన మోహన్ చంద్రరామ గారు. ఇలాంటి ప్రోగ్రాం మన కళను భారతదేశంలో తెలుపుతూ ఒక వాక్యానికి చెప్తే మోహన్ చంద్ర ఈరోజు అతన్ని కూడా ఒక సన్మానించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చిన అన్న అధ్యక్షుల గారికి మెనీ మెనీ థ్యాంక్స్. సభ ఆశిస్తున్న ప్రజలు, సభకు వచ్చిన భరతనాట్యం చేసిన పిల్లలకు, తల్లిదండ్రులకు, నా ఉద్యోగులకు నమస్కారం. ముఖ్యంగా నా పేరు వీరమ్మ కోసంతరాన్ని ఎస్పీ నగర్లో చిన్న పాలిటీని పెట్టి 24 గంటలు సదుపాయం కల్పిస్తున్నాను. ఎంతో ఆర్ఫనేజ్ తల్లి ముసలోళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఏదో నా తోసిన సహాయం చాలా ఎన్నో కార్యక్రమాలు చేసినాను. దాన్ని గుర్తించుకొని ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ గారు నాకు గుడ్ సిటిజన్ అవార్డు కూడా ప్రసాదించినారు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ పీస్ డే అంటే ఇప్పుడు మనకు నేను వచ్చేటప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ అంటే ఈ సినిమాలు తీయడం కాదు, మన పబ్లిక్ ఎంత వైలెన్స్ అంటే మనకు వచ్చేటప్పుడు ఎంత ఇన్కన్వీనియన్స్ అటువంటివి జరగకుండా, ఎందుకంటే మనకు ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి సిటీలో ఇలాంటి యాక్టివిటీస్ పెట్టకుండా చూడాలని పోలీస్ వ్యవస్థ కూడా నేను చెప్తున్నాను. సినిమా అంటే ఏదైనా సినిమా అంటే ఇంకోటి వరల్డ్ పీస్ డే అంటే పీస్ అంటే ఏంటి? హింస అహింస.
శాంతి. శాంతి అంటే మనలో నుంచి ప్రతి ఒక్క ఒకరి తెలంగాణలో భాగంగా గత 2 సంవత్సరాలుగా తెలంగాణని ఎంతో మంది టూరిస్ట్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ పొలిట్ బ్యూరో మెంబర్గా వారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఈరోజు వేరే కార్యక్రమం ఉన్న ఈ కార్యక్రమం పాల్గొనడానికి రావడం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవార్డుకి ప్రతిష్ఠించే విధంగా మరి ఈరోజు రావడం వారిని ఇప్పుడు ప్రసంగించడం కోరుతున్నాను. జై తెలంగాణ. సభకు నమస్కారం. సభాధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా ఒక కార్యక్రమానికి చేసినటువంటి స్పెషల్ గెస్ట్ నరేంద్ర ప్రసాద్ గారు, ఆత్మీయ అతిథి రవీంద్రరావు గారు, హానబుల్ గెస్ట్ ముత్యాల నాయుడు గారు, విశిష్ట అతిథి కేఆర్ పద్మరావు గారు, అదేవిధంగా విశిష్ట అతిథి శేఖర్ గౌడ్ గారు, వసంత రాయల్ గారు, జయకుమార్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు ఈ యొక్క సూర్యచంద్ర అవార్డు వరల్డ్ ఆఫ్ పీస్ ప్రపంచ శాంతి అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సెప్టెంబర్ 21 ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క శాంతి కొరకు ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 21ని 1982లో నిర్దేశించడం జరిగింది. ఈరోజు ప్రపంచ శాంతి కొరకు న్యూయార్క్లో ఆ యొక్క గంట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జపాన్ దేశం ఒక 60 దేశాల నుంచి సేకరించిన నాణ్యాలను కరిగించి ఒక గంటను తయారు చేసి ప్రపంచ శాంతి కొరకు సెప్టెంబర్ 21న న్యూయార్క్ పట్టణంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం కాంపౌండ్లో దాన్ని ఏర్పరిచి ఆ గంటను మోగించి ప్రపంచ శాంతి కొరకు ఈరోజు కార్యక్రమాలు చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు కానీ వర్గాలు కానీ ఎంత అంతర్గత పోరాటాలు ఉన్నా ఆ రోజు కాల్పుల విరమణ ప్రకటించి మరి ఈ యొక్క శాంతి దినాన్ని జరుపుకుంటారు. ఈ యొక్క దినం జరుపుకోవడానికి పెద్ద పెద్ద సమావేశాలు సభలే అవసరం లేదు. మనం ఒంటిగా కూడా ఒక క్యాండిలో దీపం వెలిగించి చిన్న సమావేశాలు చేసుకొని కూడా ఈ యొక్క ప్రపంచ శాంతిని మనం అనుకరించవచ్చు, జరుపుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ప్రపంచంలో ఈరోజు గతం నుంచి కూడా మనం చూస్తున్నాం ఒకరి మీద ఒకరు పెత్తనం కొరకు ప్రపంచ దేశాలు అగ్ర దేశాలు ఏ విధంగా పోటీపడి వాళ్ళ ఆయుధ సంపత్తి పెంచుకోవడానికి మరి ఆయుధాలను అమ్ముకోవడానికి కూడా అంతర్గత పోరాటాలు ఆ దేశాలలో ప్రోత్సహించి ఏ విధంగా ప్రపంచ అశాంతికి గురైందో కూడా తెలుసు. ఇప్పుడే ఆ దేశాలు కూడా ప్రపంచంలో శాంతి నెలకొంటే తప్ప ఇవి లేవని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా, ఎందుకంటే వాళ్ళు మొదలు పెట్టిందే కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఆయుధాలు అమ్ముకుంటేనే 10-15% దేశాలు బతుకుతాయి ప్రపంచంలో. వాళ్ళు ఆయుధాలు అమ్ముకోకుండా బతకలేరు. అదేవిధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించి కూడా అశాంతికి ఏ విధంగా కారణమవుతుందో, ముఖ్యంగా మనం కూడా టెర్రరిజంతో ఎంత ఇబ్బంది పడమో కూడా లేదు. ఇంకా ఇబ్బంది పడుతున్నాం మనం పక్క దేశంతో. దాంతో గత పాలకుల చర్యల వల్లనే అని మనం చెప్పుకోక తప్పదు. మరి గత 5 సంవత్సరాలుగా కూడా అంతకుముందు ఎట్లుండే, ఏ సిటీలో ఎక్కడ బాంబు వెళ్తుందో, ఎక్కడ ప్రమాదం ఉంటుందో అభద్రతా భావంతో మనం ఇంటికి పోయేదాకా కూడా బతికేది. గత 6 సంవత్సరాలుగా మన దేశంలో కొంత ఈ ఉగ్రవాదం అన్నది కొంత పెయింది. కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చి కూలి పనికి పోయేది. ఆ పరిస్థితి ఇవాళ లేదు. వచ్చిన 6 నెలలనే మనం దాన్ని అధిగమించినాం. అదేవిధంగా ఇవాళ ఎన్నో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవాళ గతంలో నేను చెప్పుకుంటా పోతే ఇటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఒక 466 పథకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా డయాన్ పయాల పథకాలు అందించి ఇలా దేశంలోనే నంబర్ 1 పొజిషన్ పోతాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఎంత గొప్ప ప్రాజెక్టు. ఆర్కిటెక్ట్ ఎవరో గారు కేసీఆర్ గారి బ్రహ్మాండమైన ఆలోచన విధానంతో ఇలా దేశంలోనే
నంబర్ 1 ప్రాజెక్టుగా అది కొనియాడబడుతుంది.